హిందువులు జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కదిరే కృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీర్పేట్ పోలీసులు ఫిర్యాదు చేసిన హిందూ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ధ్యాసాని తిరుపతి రెడ్డి. వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాది కదిరే కృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బజరంగ దళ సభ్యులతో కలిసి ధ్యాసాని తిరుపతి రెడ్డి మీర్పేట్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా కదిరే కృష్ణ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గుర్తింపు కోసం ఇతర మతస్థుల మనోభావాలను దెబ్బతీసే వ్యవహరిస్తున్న కదిరే తీరుపై మండిపడ్డారు. కదిరే కృష్ణ తీరు మార్చుకోకపోతే ధర్మ రక్షకుల నుండి దాడులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులు హిందువులపై ఎవరు చేసినా ఎంత పెద్దవారైనా హిందూ సంస్థలు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమం బజరంగ దళ్ మరియు హిందూ ఉత్సవ సమితి నాయకులు కాశీరామ్ యాదవ్, మన్యం రవీందర్ రెడ్డి, బీజేవైఎం శ్రీనివాస్, శ్యామ్ సుందర్రావు, రఘువేందర్ గౌడ్, చైతన్య, రాజేష్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ సమితి మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కదిరి కృష్ణ మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కదిరి కృష్ణ అనే వ్యక్తి ఒక నాస్తికుడు అయ్యుండి హిందూ దేవి దేవతలను విమర్శిస్తూ హిందువులని మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మాకు చాలా బాధ కలిగించింది. కదిరి కృష్ణకు ఈ మీడియా పరంగా ఒకటే ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ఏడ కనిపించినా ఉరికిచ్చి కొడతాము. బైరి నరేష్కి ఏ గతి పట్టిందో మీకు కూడా ఆ గతి పట్టేదాకా కూడా మేము హిందూ వీరులం ఊరుకోమని చెప్పి ఈ మీడియా పరంగా మేము చెప్తున్నాము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కదిరి కృష్ణకి చెప్తున్నాము. లేదు నా వ్యవహారం ఇట్లనే ఉంటుంది అంటే మా వ్యవహారం కూడా చూపిస్తే మీరు ఈ భారతదేశంలో ఉండనికే హక్కు కూడా లేకుండా చేస్తాము. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా కదిరి కృష్ణనే కాదు ఏ ఒక్క వ్యక్తి అయినా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవి దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్.